విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఎందుకని అంతగా సందేహిస్తున్నారు? సెలవు కావాలా? నో మేడం. శాలరీ పెంచాలా? నో మేడం. మరి అది వినోద్ గారి విషయం. మీ వంటి సహృదయులతో మంచి మనిషితో వినోద్ బాబు గారికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయో తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. వినోద్ బాబు గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అవును మేడం, ఎప్పుడూ యువరాజా వారిలా నవ్వుతూ తుళ్ళుతూ హుందాగా తిరిగే వినోద్ బాబు గారు ఒక సగటు నిరుద్యోగిలా ఉద్యోగాల వేటలో రోడ్ల పాలయ్యారు. దూరం నుంచి చూసిన నాకే మనసంతా ఏదోలా అయిపోయింది మేడం. వద్దురా బాబు అని ఎంత నచ్చ చెప్పినా ఎదిరించి వెళ్ళాడుగా. అతి చనువు తీసుకుంటున్నానని మీరు అనుకోకపోతే, అతనంటే పసితనం, ఏదో తొందరపడ్డాడు. పెద్ద మనసుతో మీరే ఎలాగైనా. ఏనాడు ఏ విషయంలోనూ రిపెంటెన్స్ ఫీల్ అవ్వను నేను. వినోద్ విషయంలో మాత్రం బాధపడుతున్నాను మిస్టర్ గిరి. ఎప్పుడు లేంది నేను కూడా వినోద్ అనరాని మాట్లాడినాను. తలుచుకుంటేనే బాధేస్తోంది. పెద్దవారు చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచినవారు. మీరొక మాట అన్నా అర్థం చేసుకొని సర్దుకుపోవలసింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మీరు అనుమతిస్తే వినోద్ గారికి నచ్చ చెప్పి ఇంటికి వచ్చి నేను చేస్తాను మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఏమైందిరా? లారీ పంచర్ అయిందని అట్టా రోడ్డు పక్కన బెస్తరేసి పడుకుంటే అట్టా? ఆ సంగతి మాకు తెలియాల్సిన పనిలే. ఎదవలని. ఇదిగో ఆ పక్కనే సేనయ్య గారి షెడ్ ఉంది, ఆడకి లగెత్తుకుపోయి సంగతి చెప్పి సాయి పడుకో. ఏంది వింటుండవా? సేనయ్యకి నేను ఫోన్ చేసి చెప్తానులే బాయ్. నువ్వు ఆలస్యం చేయకుండా జల్దీగా పో. లోడ్ ఇంకా రాలేదని అవతల కంపెనీ వాళ్ళు నా మీద అరుస్తూ ఉండారా. తొందరపో. యాదవలని ఎద్దంత ఉన్నాడు, తేలిమంత్రం ఎరగడని. వీళ్ళకి మిషన్లతో తప్ప బురతో పని చేయడం తెలిస్తే కదా. నమస్కారం అండి. ఎవరయ్యా నువ్వు? నా పేరు వినోద్ అండి. నా పేరు వెంకట్రావు. అయితే ఏంది? డిగ్రీ డిస్కంటిన్యూ సార్. మనం 10th డిస్కంటిన్యూలే. అయితే ఏంది? నేను డ్రైవింగ్ బాగా చేస్తానండి. మనం డ్రైవింగ్ లో నెంబర్ 1లే. అయితే ఏంది? మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే. ఉద్యోగం కోసం వచ్చావా? మరి ఆ సంగతి ముందే చెప్పకుండా నేను అదండి ఇదండి అంటావేంటి? నీకు లెక్కలు రాయడం వచ్చా? వచ్చండి. మరి ఇంగ్లీషు? బాగా వచ్చండి. చెప్పిన పని చేయడం వచ్చా? ముందు మీరు ఉద్యోగం ఇవ్వండి, మీరు చెప్పిన పని చెప్పని పని మొత్తం చేసేస్తాను. చెప్పని పనిలో ఏలు పెడితేనే ఇంతకు ముందోడిని ఉద్యోగంలోంచి ఊడబీకినా. చెప్పిన పని చేస్తానంటేనే ఉద్యోగం ఇస్తా. అలాగే సార్. సార్ అని పిలిస్తే నాకు భయమయ్యో. సేట్ అని పిలువు చాలు. అలాగే సేటు. పెద్ద పెద్ద కంపెనీలకి మనం కలప సప్లై చేస్తూ ఉంటాం. ఎవరెవరికి ఏ రోజు ఎంత కలప సప్లై చేసింది, ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చింది లెక్క రాసి పెట్టాలా. అలాగే సేటు. పనోళ్ళకి పేమెంట్లు బత్తాలు ఎవరెవరికి ఎంతంత ఇచ్చింది రాసి పెట్టాలా. అలాగే సేటు. అప్పుడప్పుడు కంపెనీల కాడికి పోయే ఆర్డర్లు తేవాలా. అవసరమైతే ఇంగ్లీష్లో దంచి పారేయాలా. అలాగే సేటు అనవే. అలాగే సేటు.
ఆహా, నెలకి జీతం 2000 ఇస్తా. పని బాగా చేసావనుకో 2వ నెల నుంచి 3000 జీతం ఇస్తా. పొద్దున్నే కనుక వస్తే మామిడి కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఈ డబ్బు అడ్వాన్స్గా ఉంచు. ఇవాళ పనులు జరిపో. అలాగే సేటు. అమ్మా సంధ్య, ప్రొద్దుటనగా వెళ్ళాడు వినోద్. ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో నీకేమైనా చెప్పాడమ్మా? లేదు తాతయ్య. మధ్యాహ్నం భోజనమైనా చేశాడో లేదో? కారులోంచి కాలు కింద పెట్టకుండా పెరిగిన మనిషి ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో? అవసరం మనిషిని కష్టపడేట్టు చేస్తుంది. భార్యని పోషించుకోవడానికి ప్రతి మగాడు చేసే పని వినోద్ చేస్తున్నాడు. చెయ్యని. ఇంకెంతకాలం తల్లి అజ్ఞాతవాసం? కొండ మీదున్న కోతి దిగిరావాలి కదా. అదే రోజీగారు కాళ్లబేరానికి వచ్చేంత వరకు తప్పదు తాతయ్య. బాసు బాసు. హలో సంధ్య. హలో చిన్నా. ఏమయ్యా పెద్ద మనిషి, ఇన్నాళ్ళ కానీ మొహం చూపించడం? ఎక్కడ తాతగారు? కాలేజ్ నుంచా? అవును సంధ్య, ఎగ్జామ్స్ కి అప్లికేషన్స్ ఇస్తున్నారు. నీకు బాస్కు కూడా 2 అప్లికేషన్స్ పట్టుకొచ్చాను. ఇహ చదివేదే లేదని ముండికేస్తున్నాడా నీ ఫ్రెండ్? చదవమని ఎవరు చెప్పారు తాతగారు? మన వాళ్ళు ఎగ్జామ్స్ కి అటెండ్ అయితే చాలు. చదవకుండా పరీక్షలు ఎలా రాస్తారట? అదో పెద్ద మిస్టరీలే తాతగారు. సంధ్య, నీవి బాస్వి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలుంటే నా మొహన పడే. మిగతా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. నావంటే 2-3 ఉన్నట్టు గుర్తు, ఆయనవే లేవు. పర్లేదులే, దగ్గరలోనే ఫోటో స్టూడియో ఉంది. మీ ఫ్రెండ్ స్టడీస్ కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎలా ఒప్పిస్తావో ఏమో. నేనున్నాను కదా సంధ్య, నువ్వేం వర్రీ అవ్వకు. సంధ్య సంధ్య సంధ్య, నాకు జాబ్ దొరికింది. నిజంగానా? యా. కంగ్రాచులేషన్స్ బాసు. థ్యాంక్ యూ రే చిన్న. ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగం ఏ కంపెనీలో బాబు? టింబర్ డిపోలో తాతగారు. క్లర్క్ ఉద్యోగం, నెలకు 2000 జీతం, బస్ పాస్ ఫ్రీ, 10 to 5 పని చేయాలి, అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తీసుకో సంధ్య. పెద్దవారు, ముందు తాతయ్యకి ఇవ్వండి. ఓ సారీ తాతయ్య. చల్లటి వార్త చెప్పావు, సంతోషం నాయనా. స్వీట్ కనిపిస్తే కాకిలో వాలిపోతావు, తీసుకోరా. కాకిలా కాదు బాసు, మళ్ళీ వచ్చి గెద్దలా తనిగిపోతా. అది సరే గాని నీతో కొంచెం పనుంది, మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఇప్పుడా? ఇంత గొప్ప సంతోష సమయంలో బయటగా? నేను రానురా. ఇంత గొప్ప సంతోషాన్ని ఇలాగే నా సెలబ్రేట్ చేసుకునేది. సెలబ్రేషన్ అంటే ఎలా ఉండాలో నేను చెప్తాను, రా. వీడేదో మ్యాజిక్ చేస్తానంటున్నాడు. ఇప్పుడే వస్తాను సంజ. పదరా. అమ్మా సంధ్య, ఇవి నాటకం కన్నీళ్లు కావు తాతయ్య. అవేం మాటలమ్మా, నాకు తెలియదా? ఫ్రెండ్స్ తో తను ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ కి హోటల్లో చిన్న ట్రీట్ ఇస్తే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఆఫ్టర్ ఆల్ 2000 రూపాయల జాబ్ దొరకగానే చిన్న పిల్లాళ్ళ ఎలా సంబరపడిపోతున్నాడో. సశక్తితో సంపాదించుకుని తాగే గంజి నీళ్ళైనా అమృతంతో సమానమమ్మా. తను ఇన్ని కష్టాలు పడడానికి కారణం నేనే కదా తాతయ్య. ఈ కష్టాలన్నీ ఎవరి కోసమమ్మా? రేపు మీరు మీ పెద్దలు సంతోషంగా ఉండడం కోసమే కదూ? పిచ్చి తల్లి, ఊరుకోమ్మా. హలో, డాక్టర్ విశ్వనాథ్, నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. నమస్తే.
చలసాని గారి హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అలాగా, ఐసి. అది కాదండి, 50 ఏళ్ల వయసు తర్వాత కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అంటున్నారే, నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన. అలాగా, నాకే సంగతి తెలీదు. ఎనీవే, చలసాని గారి ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత మీ మీద ఉంచుతున్నారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, అమ్మా, ఏమంటున్నారమ్మా డాక్టర్ గారు? 24 గంటల ఆయుష్ తగ్గితే 1 నిమిషం ఆయుష్ పెంచగలుగుతున్నారు డాక్టర్లు. నా ఆయుష్ తగ్గించైనా ఆ దేవుడు చలసాని గారి ఆయుష్ పెంచితే బాగుండు. నువ్వింతగా బాధపడ్డాం, ఆందోళనకు గురి కావడం నేనెప్పుడూ చూడలేదమ్మా. నా దగ్గర నువ్వేనాడు ఏదీ దాచలేదు. నీ బిడ్డగా అడుగుతున్నాను, చెప్పమ్మా, చలసాని గారికి నీకు మధ్య ఉన్నది కేవలం నామమాత్రం పరిచయమే అయితే నువ్వింతగా బాధపడతావా? పరిచయాల పరిధిలో ఒతగని బాంధవ్యం ఉందని అనుకుంటున్నాను. ఈ ఇంటికి రాకముందు నువ్వెవరో నేనెవరో, మీ నాన్నగారు మిమ్మల్ని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాక మీరు నా బిడ్డలయ్యారు, నేను మీ తల్లినయ్యాను. ఎంత సహజంగా, ఎంత పవిత్రంగా రూపుదిద్దుకున్నదే నాకు చలసాని గారికి ఉన్న అనుబంధం. ఒకరి గురించి మరొకరు ఆలోచించడానికి బంధుత్వాలే ఉండనక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. ఒకవేళ బంధుత్వాల కోణంలో చూసినా అయినా నేను ఆత్మబంధువులం. ఆయనకేదన్నా అయితే నేను భరించలేను. మీ మధ్య దగ్గరతనాన్ని గుర్తు చేస్తున్నానే తప్ప నిన్ను సంజాయిషి ఇమ్మని అడగలేదమ్మా. నువ్వలా అడగవని కూడా తెలుసు బాబు, కానీ నువ్వా సంగతి గుర్తు చేయడం వెనుక ఏదో ఆలోచన ఉందని మాత్రం తెలుసు. అటు రోజీ గారు, ఇటు నువ్వు ఇద్దరూ ఒకే మనిషిని ప్రేమించారు. ఆయన్ని భర్తగా పొందిన రోజీ గారు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. చలసాని గారు నిన్ను దగా చేసినా నువ్వు మాత్రం ఆయన్ని ఇంకా అభిమానిస్తూనే ఉన్నావు. ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం. నీ అభిమానానికి పునాది ప్రేమ, రోజీ గారి అనుబంధానికి పునాది అహంకారం. ఎప్పటికైనా జయించేది ప్రేమేనమ్మా, అహంకారం కాదు. బాబు దీపక్. అవునమ్మా, చలసాని గారికి ఈ దశలో మన అవసరం చాలా ఉంది. ఆఫీస్ పనులు నేను చూసుకుంటాను, నువ్వు ఆయన్ని కనిపెట్టుకుని ఉండమ్మా. ఉండాలనే ఉంది బాబు, కానీ నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసమ్మా. లోకం గురించి కాసేపు మర్చిపో, చలసాని గారి గురించి ఆలోచించమ్మా. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? ఈ పాటికే బయలుదేరాలిగా. బండి లోడింగ్ అవుతుంది సార్. అన్లోడింగ్ అయిన తర్వాత అక్కడ మేనేజర్తో దీని మీద సంతకం పెట్టించు. అలాగే సార్. అలాగే సార్ అంటే కాదు, నేను సంతకం కింద స్టాంప్ వేయించకుండా తీసుకొచ్చావు.
సరుకు సక్రమంగా ఉందో లేదో వాళ్ళు వెరిఫై చేసుకునేంత వరకు వెయిట్ చేసి ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేసుకురావాలి. అలాగే సార్. హలో వెంకట్రావు గారు. అరే గిరి సారు, మీరు వచ్చినారేంటి? కాకితో కౌరు పెడితే నేను రాకపోయినానా? సమయానికి ఒక్క కాకి కనిపించలేదు మరి. నిలబడ్డారేంది? కూర్చోండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీనా కూల్ డ్రింకా? అవేవి అక్కర్లేదు గాని మీ దగ్గర 2 నిమిషాలు టైం తీసుకుంటాను. భలే శత్రు ఆడతారే మీరు. ఎలా ఉంది వ్యాపారం? వెంకటేశ్వర దయ వల్ల బాగుండ్లా? అంతా స్వామి దయ్యే గాని మా కంపెనీ దయ్యేం లేదంటారు. లక్షల్లో బిజినెస్ ఇచ్చారు, అట్లాంటి తప్పుడు మాట నేనెందుకంట? లాస్లో ఉన్నోడిని గట్టెక్కినానంటే అదంతా మీ సెలవ, రోజు అమ్మగారి సెలవు కదా. పోయిన నెలలో మీకు ఇచ్చిన మాట ప్రకారం 8 టిప్పులు తోలిచ్చిన, ఇంకా 2 టిప్పులు బాకీ. సరుకు రాగానే ముందుగానే మీకే తోలిస్తా, సరేనా? సరుకు దేవుందిలే వెంకట్రావు గారు. మరి ఇంకేంది? కమిషనా? మోహన్ సార్ వస్తే లక్షన్న రిచ్ పంపితే క్యాష్ అందులా. అబ్బా అది అందిందిలేండి. మరి ఇంకేంది? మా కంపెనీతో మీ కాంట్రాక్టు పచ్చగా 10 కాలాల పాటు ఉండాలనుకుంటున్నారా? ఉండాలనే కదా కోరుకునేదే. అలా కోరుకునే పక్షంలో మీ దగ్గర పనిచేస్తున్న వినోద్ అనేవాణ్ణి తక్షణం పనిలో నుంచి తీసేయాలి. వినోదా? మధ్యన ఆ పిల్లగాడు ఏం చేశాడు? మీ దగ్గరికి వచ్చే తోగ్గిన ఆడించినాడా? అవును, రోజీ గారి దగ్గర తోకాడించి వచ్చాడు. ఈడు ఆయమ్మ కాడికి ఎందుకు పోయినాడబ్బా? ఆ అమ్మ వీడికి అమ్మమ్మ గనక.